గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని, ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క, ఏ కోరికలు తీరక, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రదోషకాల శని త్రయోదశి రోజున మా పీఠంలో సంపూర్ణ శనైశ్వర గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే తిల మండప ఆరాధన, అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరుడికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి. అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం, అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్పరమైనటువంటి మంత్రాలు కూడా పారాయణ చేయించడం జరుగుతుంది. దాంతోపాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే నవగ్రహ, మృత్యుంజయ, శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలు అవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అందులోనే ఆయుష్ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా శని శంగనాపూర్లోను, మందపల్లిలోనూ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను, అలాగే శని శంగనాపూర్లోను, అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. దీంట్లో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా కార్యక్రమాలు నిర్వర్తింపజేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం. దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి, లేదా కేర్లెస్గా హై స్పీడ్గా వాహనాలు నడపకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి. ఇక ఉద్యోగులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా, జాప్యంగా సాగుతూ ఉంటాయి. కంగారు మాత్రం పడకండి. మీరు అనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల, మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. సమాజ సేవ చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కాకపోతే వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనపడుతోంది. వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది. తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి డాక్టర్లు, మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది. చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు, భోగాలు అనుభవిస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు, అలాగే ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పచ్చు. వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోను, బంగారంలోను, భూములు యందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి. భూములు, యంత్ర పరికరాలు, బంగారం కానీ. సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు. పిల్లల ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలమవుతాయి, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యనైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు. అప్పుల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వీసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది. భర్తతోటి ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కొంచెం మొండిబాకాయల వేధింపులు, అప్పులు ఇవ్వడం వల్ల, అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అప్పులు అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడతాయి, కలిసి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు, అవకాశాలు చేజారడం లేదా ఈ యొక్క పదవులు కోల్పోయే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అపజయాలపోయే పరిస్థితి కనపడుతోంది. సరైనటువంటి అవకాశాలు రావటం లేదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. అతిగా మిమ్మల్ని విమర్శించేవారు పెరిగిపోతారు. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రకంగా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. మానసికంగా బాధ కనపడుతోంది, విరక్తి కనపడుతోంది. జాగ్రత్త. అలాగే భూముల యందు, గృహాల యందు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరికి దుబారాగా చేబద్దులు డబ్బులు ఇవ్వకండి. ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇలాగే ఉద్యోగస్తులకు ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు, ఆటంకాలు కనపడుతున్నాయి. కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి. జాతకాలు చూపించుకుని వెళ్ళండి. జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయొచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు. అలాగే మంచివారిని, కావలసిన వారిని, మిమ్మల్ని ప్రేమించేవారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ, ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు, అప్పులు చేయవలసిన రావడము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము, వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఏదైనా వస్తువులు, వాహనాలు ఈఎంఐల ద్వారా కొన్నా, క్రెడిట్ కార్డుల ద్వారా కొన్నా దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా జాప్యం కనపడుతోంది. కోర్టు వివాదాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం కానీ, లేదా పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, సంతాన సాఫల్యత విషయాల్లో ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము, మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, యంత్ర పరికరాలు పోగొట్టుకునే అవకాశాలు లేదా చెడిపోయే అవకాశాలు, వాటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా అనవసరం వ్యక్తులతో గొడవలు పడడం, కాలేజీలోను, స్కూళ్ళలోనూ కూడా మీ మీద చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోవడం, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు లేదా తప్పుడు ఆలోచనలు లేదా మనసులో బాధ, విరక్తి ఆలోచనలు, అనవసరమైన కోరికలు పెరగడంతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్పంగా ధన నష్టం కనపడుతోంది. వ్యాపారాల్లో మెంటల్ టెన్షన్లు పెరిగిపోతాయి. డబ్బులు రొటేషన్ అవ్వక ఇబ్బందులు, పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా
ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు. భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. అలాగే చక్కని ఆలోచనలు, చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాతకోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పచ్చు. జీవుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే చేసే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాల్ని, ఉద్యోగాల్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి. డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము, కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పచ్చు. అలాగే సభలు, సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదనం పెరుగుతుందని చెప్పచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త. కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యలు, అపాయాల నుంచి బయటపడతారు. అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి. పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి. కలయికలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రైవేటు ఉద్యోగులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. చిరకాల కోరికలు నెరవేరుతాయి, ఎప్పటి నుంచో తీరనవి. అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. అయితే కొంచెం డబ్బుల విషయంలో, రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా పర్వాలేదు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకి సంబంధించి, వీసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా దొరుకుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. గృహాల మార్పులు, నూతన గృహావకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు, వీసాలు మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగానైనా సరే కుదురుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనపడుతుంది ఈ వారం. ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగాల్లో ఉండే సమస్యల పరిష్కారము, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది. వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతోంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, వ్యాపార మార్పుల వల్ల, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతోంది. మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ